వ్యూవర్స్, గ్రో వాళ్ళు టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ని లాంచ్ చేశారు ఇప్పుడు. అయితే దీంట్లో అన్ని రకాల షేర్స్, ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంపెనీస్కి సంబంధించిన షేర్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అయితే ఈ టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికన్నా ముందు మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకున్న తర్వాతే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ, మన దేశం యొక్క అభివృద్ధిలోని ఎలాగోలా పాల్గొనాలి, కానీ ఎటువంటి సెక్టార్స్లో ఎటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని తెలియకపోతే తప్పకుండా ఈ టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ అనేది ఒక ఉచితమైన ఆప్షన్గా మీ ముందు ఉంటుంది. కాకపోతే మీ యొక్క రిస్క్ అపిటైట్ యొక్క ఆధారంగానే ఆ నిర్ణయం మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకుని సొంత రీసెర్చ్ చేసుకున్న తర్వాతే తీసుకోవాలని కోరుకుంటూ, మరిన్ని వివరాల కోసం ఈ టోటల్ మార్కెట్ ఇండెక్స్ వాళ్ళు గ్రోది తెలుసుకోవాలి అని అంటే growmf.in/TMI అనే URLకి వెళ్ళి తప్పకుండా అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రో యూట్యూబ్ తెలుగు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా లేదా గత కొన్ని నెలలుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసెస్ వచ్చిన, సడన్ గా నోటీసులు వచ్చిన 5 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్ లో మీరు ఒకరా? ఇఫ్ yes, సిచ్యువేషన్ ఇస్ వెరీ సాడ్. ఏం తప్పు జరిగింది అండ్ ఫ్యూచర్ లో ఇలాంటి నోటీసెస్ ని ఎలా అవాయిడ్ చేయాలి అని మీరు ఏమైనా ఆలోచిస్తుండొచ్చు. ఇఫ్ నాట్ గుడ్, మీకు నోటీసే రాలేదంటే మంచిదే. కానీ ట్యాక్స్ లాస్ వైపు కూడా ఎందులో ఎటువంటి అన్వాంటెడ్ సర్ప్రైజెస్ ఉండకూడదు, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలో తెలుసుకునే ఇంట్రెస్ట్ మీకు ఉండొచ్చు కదా. వెల్, యువర్ లక్కీ పీపుల్. టుడే ఈ వీడియో మనం ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్ రావడానికి గల కారణాలు ఏంటి, వచ్చిన వాటిని ఎలా రిప్లైస్ ఇవ్వాలి, లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఏంటి, అవి ఎలా ఫుల్ఫిల్ చేయాలి, లేదా లిమిట్స్లో మనం ట్రాన్సాక్షన్స్ని ఎలా చేయాలి, ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే క్యాష్ ట్రాన్సాక్షన్ అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసెస్ రావడానికి ఒక మెయిన్ రీజన్. ఒక రెడ్ ఫ్లాగ్ డిపార్ట్మెంట్కి, వీళ్ళకి ఫలానా వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి అన్న దానికి క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ అనమాట. క్యాష్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అథారిటీ స్కానర్లో అసలు ఎందుకు వస్తాయి, ఆఫ్ లిమిట్ ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల వచ్చే ఇంప్లికేషన్స్ ఏంటి, రకరకాల క్యాష్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన రకరకాల లిమిట్స్ ఏంటి, డిపాజిట్స్ ఏంటి, విత్డ్రాయల్స్ ఏంటి, ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఎలా వర్తిస్తాయి, లోన్స్కి సంబంధించిన క్యాష్ లిమిట్స్ ఏంటి, రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన క్యాష్ లిమిట్స్ ఏంటి, క్రెడిట్ కార్డ్ బిల్స్కి సంబంధించిన క్యాష్ లిమిట్స్ ఏంటి, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్లో సంబంధించిన క్యాష్ లిమిట్స్ ఏంటి, క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్స్ మనం ఎంత లిమిట్లో పెట్టుకుంటే మనకి డిడక్షన్స్ అండ్ ఎగ్జామ్షన్స్ వస్తాయి, వీటి కోసం లిమిట్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. బట్ బిఫోర్ దాట్, గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అసలు ట్యాక్స్ అథారిటీ స్కానర్ కింద క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు ఉన్నాయి అర్థం చేసుకుందాం. అసలు ట్యాక్స్ అథారిటీస్ ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ గురించి ఎందుకంత పర్టికులర్గా ఉన్నారు? మీరు రోజు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారా? మీరు మీ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చేయడానికి ముందు 1-2 సార్లు ఆలోచించండి. నేను ఇలా ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి స్ట్రిక్ట్ స్క్రూటనీ పాయింట్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, ఇలా ఎన్నో రకాల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన మరిన్ని కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. బేసికల్లీ కంటిన్యూస్గా ఈ క్యాష్ లిమిట్స్ని సెట్ చేస్తారు. మీరు ఈ లిమిట్స్ని కనుక ఎక్సీడ్ అయితే, ఒకవేళ దాటితే మీకు డైరెక్ట్గా ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అగైన్ క్యాష్ గురించి ఎందుకింత విలువలాడిపోతున్నారు? సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ట్యాక్స్ ఇవేజన్ అంటే ట్యాక్స్ కట్టడం ఎగ్గొట్టే ప్రాసెస్ అనమాట. సో ట్యాక్స్ ఇవేజన్ని అవాయిడ్ చేయడానికి, అలాగే సొసైటీలో కరప్షన్ని తగ్గించడానికి ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ప్యారలల్ ఎకానమీని క్రియేట్ చేస్తాయి, బ్లాక్ మనీకి దారి తీస్తాయి. అంటే ట్యాక్స్ పరిధిలోకి రాని మనీని, ఎక్కడ అకౌంట్స్లో చూపించని మనీకి ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఆరిజిన్ పాయింట్ అనమాట. దీనివల్ల న్యాచురల్లీ అకౌంట్స్లోనే ఏ మనీని చూపించట్లేదంటే ఆబ్వియస్లీ దాని మీద ఏ జిఎస్టీలు కట్టడం జరగదు, ఏ ఇన్కమ్ ట్యాక్స్లు కట్టడం జరగదు. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఒక ప్యారలల్ ఎకానమీని క్రియేట్ చేస్తాయి కాబట్టి, ట్యాక్స్ ఇవేజన్కి దారి తీస్తాయి కాబట్టి, ట్యాక్స్ ట్రాన్సాక్షన్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మరియు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. అండ్ దీన్ని ఆపడానికి వారు ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కి గాను రకరకాల ట్రాన్సాక్షన్స్ కి కొన్ని రకరకాల లిమిట్స్ అనేవి సెట్ చేస్తారు. ఇది ట్రాన్స్పరెంట్ బిజినెస్ ప్రాక్టీసెస్ ని ఎంకరేజ్ చేస్తున్నదని కూడా మనము ఒక వ్యూ పాయింట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు అటువంటి ఆఫ్ లిమిట్ ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ చేస్తుంటే ఏం జరిగిద్ది? ఆల్రెడీ ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నట్లయితే మీరు ఈ క్యాష్ లిమిట్స్ ని ఫాలో అవ్వట్లేదు, ఆల్రెడీ సిస్టమ్
అండ్ మీరు ఎందులో అయితే పని చేస్తున్నారు, ఎటువంటి లిమిట్స్ అయితే పెట్టిందో ఆ యొక్క సిస్టమ్ పెట్టిన లిమిట్స్ ని కనుక మీరు ఎక్సీడ్ అయితే, అంటే 20,000 ఉన్న చోట 2 లక్షలు చేస్తే, 2 లక్షలు ఉన్న చోట 20 లక్షలు చేస్తే, అలా కొన్ని ఎక్సీడ్ అయితే మాత్రం కొన్ని కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సిందే. సో మైనర్ వైలేషన్ జరిగినప్పటికీ కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి నోటీసెస్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత మీరు ఆ నోటీస్ కి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ నోటీస్ ఇచ్చాడు కదా లైట్ తీసుకో అనుకుంటే కుదరదు. మీ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన ప్రూఫ్స్ ని సబ్మిట్ చేయాలి. మీకు మీరు ఏ ఫ్రాడ్ చేయలేదు, మీరు ఏ బ్లాక్ మనీలోనూ డీల్ చేయట్లేదు, మీ వల్ల గవర్నమెంట్ కి ఎటువంటి ట్యాక్స్ పోలేదు, రెవెన్యూ లాస్ అవ్వలేదు అని మీరు అటువైపున అథారిటీస్ కి కన్విన్స్ చేసి మీకు పెనల్టీస్ చార్జ్ అవ్వకుండా మీరు మీ యాక్షన్స్ తీసుకోవాలి. ఇవన్నీ నోటీస్ వచ్చాక. బట్ రిమెంబర్, సెట్ చేసిన లిమిట్స్ కంటే ఎక్కువ క్యాష్ పే చేయడం లేదా రిసీవ్ చేసుకోవడం అన్నది ఒక పనిషబుల్ అఫెన్స్. అండ్ మీరు పే చేసిన లేదా రిసీవ్ చేసుకున్న అమౌంట్కి 100% పెనల్టీ చార్జ్ చేయబడుతుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఫైల్ చేసేటప్పుడు ఏదైనా హై వాల్యూ క్యాష్ ట్రాన్సాక్షన్స్ థ్రెషోల్డ్ లిమిట్స్ని మించి కనుక మీరు చేసినట్లయితే వాటిని రిపోర్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మీ నుంచి రిపోర్ట్ వెళ్తే మీరు తెలుసు నేను ఈ ట్రాన్సాక్షన్ చేశాను, అది నేను డిక్లేర్ చేస్తున్నాను అని మీ తరఫు నుంచి గవర్నమెంట్ కి ఒక ఇంటిమేషన్ ఇచ్చినట్టు. సో ఈ క్యాష్ లిమిట్స్ ఏంటి, ఏ ట్రాన్సాక్షన్ కి ఎటువంటి క్యాష్ లిమిట్స్ వర్తిస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం. సో క్యాష్ లిమిట్స్ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అయితే అందరికీ ఉంటుంది. క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్స్, అనేక క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఉంటాయండి. దీనికి బేసికల్ కారణంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ని అందుకోవచ్చు. కాబట్టి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్స్ చూసుకుందాం. ఫస్ట్ డిపాజిట్ అండ్ విత్డ్రాయల్ లిమిట్స్ ఏంటి? సేవింగ్స్ అకౌంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు 1, 2, 3, 4, 5 సేవింగ్స్ అకౌంట్స్ కూడా ఉండొచ్చు. ఎక్కువ సేవింగ్స్ అకౌంట్స్ ఉంటే మీరు 10 lakh రూపీస్ కంటే ఎక్కువ క్యాష్ ని డిపాజిట్ చేయకూడదని తెలుసుకోవాలి. సో సేవింగ్స్ అకౌంట్ లోకి 10 లక్షల కన్నా ఎక్కువ క్యాష్ డిపాజిట్ అవ్వకూడదు. ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు మీ అన్ని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ లో కలిపి 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయకూడదు. మీరు అలా చేస్తే మీకు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వస్తుంది. మరి కరెంట్ అకౌంట్ సంగతి ఏంటి? మీకు 1 లేదా 2 లేదా 3 కరెంట్ అకౌంట్స్ కూడా ఉండొచ్చు. కరెంట్ అకౌంట్ వచ్చేసరికి క్యాష్ డిపాజిట్ లిమిట్స్ 50 lakhs, అంటే 50 lakhs కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేయకూడదని మీరు అర్థం చేసుకోవాలి. ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కనుక మీరు మీ కరెంట్ అకౌంట్స్ అన్నిటినీ కలిపి అందులో 50 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్స్ చేసినట్లయితే అగైన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీకు నోటీస్ ఇవ్వడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం విత్డ్రాయల్ లిమిట్స్ గురించి మాట్లాడుకుందాం. విత్డ్రాయల్ లిమిట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 10 లక్షలు దాటి ఎప్పుడైనా మీరు విత్డ్రాయల్ చేస్తే అది కూడా మీరు ట్యాక్స్ అథారిటీస్కి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. మీరు కూడా తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఫైనాన్షియల్ ఇయర్లో 1 crore విత్డ్రా చేసినట్లయితే, అంటే మీరు ఒకేసారి 10 లక్షలు 10 సార్లు 10 లక్షలు విత్డ్రా చేసి దాంతో మీ యాక్చువల్ టోటల్ విత్డ్రాల్ లిమిట్ 1 crore ఎక్సీడ్ అయితే బ్యాంకరే మీ మీద ట్యాక్స్ డిడక్ట్ చేస్తాడు. 2% టీడీఎస్ అంటాం దీన్ని. మీరు గత 3 సంవత్సరాలుగా మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ని ఫైలే చేయలేదంటే, క్యాష్ విత్డ్రాల్స్ కనుక 20 lakhs కంటే ఎక్కువ ఎక్సీడ్ అయితే 2% టీడీఎస్ అనేది అప్లై అవుతుంది. అలాగే 1 crore కంటే ఎక్కువ విత్డ్రా చేసిన వాళ్ళకి 5% టీడీఎస్ అప్లై అవుతుంది అదే ఫైనాన్షియల్ ఇయర్ లో. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో సేవింగ్స్ అకౌంట్ అయిపోయింది, కరెంట్ అకౌంట్ లిమిట్స్ అర్థం చేసేసుకున్నాము. ఇవన్నీ క్యాష్ డిపాజిట్ అండ్ విత్డ్రాయల్ లిమిట్స్. ఇప్పుడు మనం ఎఫ్డీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి మాట్లాడుకుంటే మీరు 10 lakhs కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేయకూడదని గుర్తుంచుకోండి మీ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ లో. మనం డిపాజిట్ విత్డ్రాయల్స్ అర్థమైంది, కానీ ఇప్పుడు మీరు లోన్స్ తీసుకున్నట్లయినా, క్యాష్లో ఏమైనా లోన్స్ తీసుకుని క్యాష్లో ఏమైనా లోన్స్ రీపే చేస్తున్నట్లయితే ఆ లిమిట్స్ ఎలా ఫంక్షన్ అవుతాయో చూద్దాం. మీరు ఎవరైనా మీ బంధువుల నుంచి అయినా, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయినా, మీ కొలీగ్స్ దగ్గర నుంచి అయినా మీరు కనుక ఏమైనా లోన్స్ తీసుకున్నట్లయితే, హ్యాండ్ లోన్ అప్పు చేసినట్లయితే ఏమవుతుంది గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పర్సన్ నుండి 20,000 కంటే ఎక్కువ మనీ క్యాష్ డిపాజిట్ రూపంలో తీసుకోకూడదు. మీరు కూడా లోన్ ని తిరిగి పే చేయాలనుకుంటే లోన్ అమౌంట్ రీపే చేయాలన్నది కూడా 20,000 కంటే ఎక్కువ క్యాష్ లో జరగకూడదు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ లో క్యాష్ లిమిట్స్ ఎలా వర్తిస్తాయో చూద్దాం. మీరు ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేసినా లేదా సెల్ చేసినా, అంటే 30 lakhs కంటే ఎక్కువ క్యాష్
ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ అథారిటీస్కి రిపోర్ట్స్ పంపిస్తారు. మీరు చెన్నైలో ఇల్లు కొనాలని డిసైడ్ అయ్యారు అనుకుందాం. ప్రాపర్టీ వాల్యూ 40 లక్షలు. మీరు అండ్ సెల్లర్ ప్రైస్ పై అగ్రి అయ్యారు అండ్ మీరు క్యాష్ రూపంలో పే చేయాలని డిసైడ్ అయ్యారు ఈ 40 లక్షలు. సో ప్రాపర్టీని మీ పేరు మీద రిజిస్టర్ చేసుకోవడానికి మీరు ప్రాపర్టీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు. ప్రాపర్టీ రిజిస్టర్ రూల్స్ ప్రకారంగా ట్రాన్సాక్షన్ వాల్యూ 30 లక్షలు. సో అందువల్ల వారి ట్రాన్సాక్షన్కి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది ట్యాక్స్ అథారిటీస్కి పంపిస్తారు. ఎందుకంటే మీరు క్యాష్లో కొంటున్నారు కాబట్టి, అది 30 లక్షలు ఎక్సీడ్ అయింది కాబట్టి. ట్యాక్స్ అథారిటీస్ ఇన్ఫర్మేషన్ని వారి రికార్డ్స్ కోసమే యూజ్ చేస్తారు, జస్ట్ ఎంట్రీ చేసుకుని పక్కన పడేస్తారు అన్న అపోహలు అయితే ఉండద్దు. అవసరమైతే వాళ్ళు ఇంకొన్ని నోటీసులు పంపించి మీ ఇన్ఫర్మేషన్, మీ ఐటీ రిటర్న్స్, మీ సెల్లర్ ఐటీ రిటర్న్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు. సో మీరు ప్రాపర్టీకి సంబంధించిన ఏవైనా ట్రాన్సాక్షన్స్ చేసినా అది ఖచ్చితంగా ఫామ్ 26ASలో అండ్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో మనకి కనిపిస్తుంది. సో ఈ ఫామ్ 26AS ఏంటి? ఇది ఒక కన్సాలిడేటెడ్ యాన్యువల్ ట్యాక్స్ స్టేట్మెంట్ అనమాట. మీ ఎంప్లాయర్స్ మీ నుంచి ఏమైనా టీడీఎస్లు కట్టినా, మీరు ఏమైనా షేర్ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్ చేసి అక్కడ ఏమైనా ఇన్కమ్ వచ్చినా, మీరు ఏమైనా అడ్వాన్స్ ట్యాక్స్లు కట్టినా, మీరేమైనా ఎక్స్ట్రా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసి అక్కడేమైనా టీడీఎస్ డిడక్ట్ అయినా, ఇవన్నీ కూడా మొత్తం ఎకానమీలో అన్ని పాయింట్స్ నుంచి డేటా మీ పాన్ నెంబర్కి సంబంధించి ఒకే చోట కలెక్ట్ అయి రిపోర్ట్ కనిపించేదే ఈ ఫామ్ 26AS. సో ఇలా ఈ రిపోర్ట్ చేయడం ద్వారా మీరు లాకి కట్టుబడి ఉంటారు అండ్ ట్యాక్స్ అథారిటీస్తో మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కోలేరు. ఒకవేళ వచ్చిన చూడు బాస్ నేను ఆల్రెడీ దీన్ని రిపోర్ట్ చేశాను అని చెప్పే అథారిటీ, పవర్ అండ్ ఆపర్చునిటీ అనేది మీకు ఉంటుంది. నెక్స్ట్, క్రెడిట్ కార్డ్ బిల్స్ పైన ఎటువంటి క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్స్ వర్తిస్తాయో చూద్దాం. మీరు జనరల్గా పేమెంట్స్ కోసం క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తారు. ఈ మధ్య అందరూ క్రెడిట్ కార్డే యూజ్ చేస్తారు. మనం ఈ మధ్య చూస్తున్నాం, జాగ్రత్తలు వహించాలి, ఎవరికి పడితే వాళ్ళకి ఓటీపీ షేర్ చేయకూడదు, ఎవరికి పడితే వాళ్ళకి మీ క్రెడిట్ కార్డ్ ఇవ్వద్దు, ఇవన్నీ తెలిసిందే. కానీ మీరు ఏదైనా క్యాష్ పేమెంట్ చేస్తే మాత్రం మీ క్రెడిట్ కార్డ్ బిల్కి వ్యతిరేకంగా, అంటే మీ క్రెడిట్ కార్డ్ బిల్ని యూజ్ చేసి 1,00,000 రూపాయల కంటే ఎక్కువ క్యాష్ పేమెంట్ మాత్రం మీరు చేసినట్లయితే అది ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో 10 లక్షల కంటే ఎక్కువ క్యాష్ పేమెంట్స్ మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్ సెటిల్ చేయడానికి యూజ్ చేయకూడదు. అంటే క్రెడిట్ కార్డ్ బిల్ మీరు లెఫ్ట్ రైట్ సెంటర్ మీరు కార్డ్ యూజ్ చేసేసారండి, మీకు ఒక 12 లక్షలు క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చింది. ఆ 12 లక్షల క్రెడిట్ కార్డ్ బిల్ని మీరు క్యాష్లో కట్టకూడదు. 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ కనుక మీరు క్రెడిట్ కార్డ్ బిల్ క్యాష్లో కట్టినట్లయితే బ్యాంకర్ దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేస్తాడు, మీకు ఆటోమేటిక్గా నోటీస్ వస్తుంది. సో ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. దీన్ని అసలు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అని ఆలోచిస్తుండొచ్చు. ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఫామ్ 61A అనేది ఫైల్ చేయడం ద్వారా అటువంటి ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేస్తున్నట్లయితే దాన్ని రిపోర్ట్ చేయొచ్చు. ఈ ఫామ్ 61A SFT అంటారు, అంటే స్పెసిఫైడ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ యొక్క ఫామ్ అనమాట. ఇది ఒక స్టేట్మెంట్. ఇక్కడ కూడా మీరు ఎటువంటి హై వాల్యూ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా రిపోర్ట్ చేయొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రాకుండా ఉండేందుకు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మీరు ఎటువంటి ఇన్కమ్స్ రిపోర్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ ఫామ్ 26AS అండ్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో ఎటువంటి ఇన్కమ్ సిస్టమ్ క్యాప్చర్ చేసేసిందో చూసుకుని ఫైల్ చేయండి. మీరు ఒక 50 లక్షలు టర్న్ ఓవర్ చేసి నేను 10 లక్షలే చేసా అని మీకు మీరే స్వతహాగా ఐటీ రిటర్న్ వేసేసారు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ తెలుసు మీరు 50 లక్షలు టర్న్ ఓవర్ చేశారని. సో ఇట్లాంటి డిఫరెన్సెస్ రాకుండా చూసుకోండి. ద నెక్స్ట్ లిమిట్ మనం క్యాష్లో మాట్లాడుకోబోయేది ఇస్ మ్యూచువల్ ఫండ్స్, డెబెంచర్స్, బాండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. సో మీరు షేర్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లేదా బాండ్స్ లేదా డెబెంచర్స్ లేదా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా 10 లక్షల కంటే ఎక్కువ క్యాష్లో ట్రాన్సాక్షన్ చేయకూడదు. అంటే 10 లక్షల కంటే ఎక్కువ ఇటువంటి ఫైనాన్షియల్ అసెట్స్ అన్నవి ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో కొనకూడదు. అలాగే మీరు 10 లక్షల కంటే ఎక్కువ ఫారిన్ కరెన్సీ కూడా కొనుగోలు చేయలేరు. అంటే మీరు ట్రిప్ వెళ్తున్నారు, మీకు అర్జెంటుగా ఫారిన్ కరెన్సీ కావాలి, లేదా మీరు మాస్టర్స్ చేయడానికి యూఎస్కి వెళ్తున్నారు, లేదా యు ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఇండియా అండ్ హ్యావింగ్ అ డెస్టినేషన్ వెడ్డింగ్, ఏ రీజన్ అయినా కానివ్వండి, మీరు ఫారిన్ కరెన్సీ 10 లక్షల కంటే ఎక్కువ క్యాష్లో కొనలేరు. మీరు ఈ లిమిట్స్ ని దాటితే అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇన్వెస్టిగేషన్ కి దారి తీస్తుంది. ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫారిన్ కరెన్సీకి సంబంధించి ఎటువంటి ట్రాన్సాక్షన్ లిమిట్స్ ని మీరు వైలేట్ చేసినా అది కేవలం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మాత్రమే కాదు, ఈడీ అండ్ ఆర్బీఐ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇది ఒక పెద్ద ఇష్యూ అనమాట. సో ఇప్పుడు మనము ఇతర క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్స్ గురించి మాట్లాడుకుందాం. సో మీరు 2 lakhs కంటే ఎక్కువ క్యాష్ ని యాక్సెప్ట్ చేయకూడదు ఒక వ్యక్తి నుండి ఒక రోజులో. అంటే ఒక్క రోజులో ఒక పర్సన్ నుండి మీరు 2 లక్షల కంటే ఎక్కువ క్యాష్ తీసుకోకూడదు. మీరు తప్పనిసరిగా చెక్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా ఆర్టీజీఎస్, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్, నెట్ బ్యాంకింగ్ ఇలాగే మీరు డబ్బులు తీసుకోవాలి.
కాబట్టి మీరు 2 లక్షల కంటే ఎక్కువ గనక క్యాష్ పేమెంట్ తీసుకున్నా చేసినా అది ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్కి తెలిసిపోతుంది. మీరు బట్టలు కొనుక్కోవచ్చు, ఫర్నిచర్ కొనుక్కోవచ్చు, కిచెన్ సామాన్లు కొనుక్కోవచ్చు, మీ ఇంట్లో మీ పర్సనల్ షాపింగ్ మీరు ఏమన్నా చేయండి. కానీ 2 lakhs మీరు నగలు కూడా సరే మీరు 2 lakhs కంటే ఎక్కువ క్యాష్ పేమెంట్ చేసి కొనకూడదు. అందుకే మీరు చూడండి, జ్యువెలరీ షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీ పాన్ డీటెయిల్, మీ పాన్ కాపీ అడుగుతారు. మీ పాన్ కార్డ్ ఇవ్వండి, మేము జిరాక్స్ తీసుకుని ఇస్తాము అని అడుగుతారు. ఎందుకంటే ఈ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అని ఈ ఏరియాస్ ఆఫ్ ది ఎకానమీలోనే జరుగుతాయి కాబట్టి అక్కడే ఎక్కువగా క్యాష్ వైట్ అవుతుంది. కాబట్టి అక్కడ గవర్నమెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పెట్టాల్సిన చెక్స్ అన్ని పెట్టారనమాట. మీరు బ్యాంక్ డ్రాఫ్ట్స్ లేదా పే ఆర్డర్స్ లేదా బ్యాంకర్స్ చెక్స్ ని కూడా మీరు క్యాష్ లో కొనుక్కోలేరు. డీడీస్ 10 లక్షలు క్యాష్ ఇచ్చి నేను డీడీ రాయిస్తా అంటే కుదరదు. సో 10 లక్షలు ఒక సంవత్సరంలో ఇటువంటి ట్రాన్సాక్షన్స్ కి ఎక్సీడ్ అయినా కూడా మీకు నోటీసులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ ట్రాన్సాక్షన్ లిమిట్స్ ని సంబంధించి ఎటువంటి డిడక్షన్స్ అండ్ ఎగ్జెంప్షన్స్ తీసుకోవచ్చో చూద్దాం. సో మీరు బిజినెస్ పర్సన్ అయితే, మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నట్లయితే 10,000 కంటే ఎక్కువ క్యాష్ పేమెంట్ చేసినట్లయితే ఒక రోజులో ఒక పర్సన్ కి గూడ్స్ కో, రా మెటీరియల్స్ కో బిజినెస్ ఎక్స్పెండిచరే అండి. దాన్ని ఏ రకంగానూ క్వశ్చన్ చేయట్లేదు. అది నా బిజినెస్ కోసమే ఖర్చు పెట్టా కదా అన్న లాజిక్ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే మీ బిజినెస్ కోసమే మీరు డబ్బులు ఖర్చు పెడతారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆ లాజిక్ ని క్వశ్చన్ చేయట్లేదు. కానీ మీరు 10,000 కంటే ఎక్కువ ఒక రోజులో మీ బిజినెస్ కోసం గనక ఖర్చు పెట్టినట్లయితే క్యాష్లో, అది మీ టాక్సబుల్ ఇన్కమ్ కంప్యూటేషన్ కోసం ఆ ఖర్చు కన్సిడర్ చేయబడదన్నమాట. అంటే దట్ ఎక్స్పెన్స్ ఇస్ నాన్ డిడక్టబుల్. ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ అని ఒక ఎంటైర్ కాన్సెప్ట్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ లాలో. ఆ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ లాలో మీరు మీ బిజినెస్ నుంచి ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేశారు, దానిపైన మీరు ఎంత ట్యాక్స్ కట్టాలి అన్న ఒక కంప్యూటేషన్ వేస్తాం. ఆ యొక్క కంప్యూటేషన్ విషయానికి వస్తే మీరు ఇట్లా 10,000 కంటే ఎక్కువ ఏమైనా క్యాష్ ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయినట్లయితే అది అలవబుల్ ఎక్స్పెన్స్ కాదు. అంటే ఆ ప్రాఫిట్ కంప్యూటేషన్కి గాను మేము ఆ ఎక్స్పెన్సెస్ కన్సిడర్ చెయ్యము. సో మీరు ఒక ₹1,00,000 క్యాష్లో ఖర్చు పెట్టి మీ బిజినెస్ కోసమే మీరు ఖర్చు పెట్టినా కూడా మీకు ఆ ఎక్స్పెన్సే అలౌ చేయం. సో ఎక్స్పెన్స్ అలౌ చేయకపోయేసరికి ఏమవుతుందంటే మీ ప్రాఫిట్ పెరిగిద్ది, మీరు కట్టాల్సిన ట్యాక్స్ కూడా పెరిగిద్ది. ఇప్పుడు మీరు ఏదైనా అసెట్ ని సంపాదించడం కోసం ఏదైనా పేమెంట్ చేస్తే ఎవరికైనా సరే ఒక రోజులో ఒక వ్యక్తికి 10,000 కంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ అయితే క్లెయిమ్ చేయలేరు. దీని అర్థం మీరు ఏదైనా అసెట్ కూడా క్యాష్లో కొన్నట్లయితే దాని మీద డెప్రిసియేషన్ బెనిఫిట్ కూడా మీరు కోల్పోతారనమాట. మీరు ఒక రిజిస్టర్డ్ ట్రస్ట్ అయినా, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అయినా, లేదా పొలిటికల్ పార్టీకి ఏ రకంగానైనా మీరు డొనేషన్ చేయాలనుకున్నట్లయితే 2,000 రూపీస్ కంటే ఎక్కువ మీరు డొనేట్ చేయలేరు క్యాష్లో. ఆపై మీరు ATG డిడక్షన్ క్లెయిమ్ చేయడానికి కూడా క్యాష్ డొనేషన్స్ అన్నవి యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు మీ అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండే ఉంటుంది. ఈ టాపిక్ గురించి మనం ఇంతకు ముందు కూడా చాలా డిస్కస్ చేసాం. ఈ ఛానల్లో ఎన్నో వీడియోస్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని గనక కొన్నట్లయితే మీరు ప్రీమియమ్స్ని క్యాష్ రూపంలో పే చేసినట్లయితే మీరు ATD డిడక్షన్ క్లెయిమ్ చేయడానికి అనుమతించబడరు. సో ఇన్సూరెన్స్ పాలసీలు కొన్నా కదా, నేను ప్రీమియంలు కట్టినా కదా, నాకు సెక్షన్ 80 డిడక్షన్ ఇవ్వండి, ఎగ్జామ్షన్ ఇవ్వండి అంటే కుదరదు. ఎందుకంటే మీరు ప్రీమియంలన్నీ క్యాష్లో కడుతున్నారు కాబట్టి. నెక్స్ట్ మీరు 2,000 రూపీస్ కంటే ఎక్కువ సైంటిఫిక్ రీసెర్చ్ లేదా రూరల్ డెవలప్మెంట్ కోసం డొనేషన్ ఇచ్చినా కూడా మీకు సెక్షన్ ATG డిడక్షన్ అన్నది రాదు. ఇప్పుడు మీరు ఎంప్లాయర్గా మీరు కొత్త ఎంప్లాయీని, అంటే మీ కింద ఒక పర్సన్ని అపాయింట్ చేసుకున్నారు అనుకుందాం. మీరు కొన్ని కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసినట్లయితే సచ్ అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్లో ఒక 30% ఈక్వల్ అమౌంట్ డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఇది సెక్షన్ 80 JJA ప్రకారంగా. అయితే క్యాష్ రూపంలో పేమెంట్స్ జరిగితే ఎలాంటి డిడక్షన్స్ని మాత్రం అలౌ చేయరు. సో ఇవి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వహించిన క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్స్. సో ఇప్పుడు ఇంత పెద్ద వీడియో మీరు చూశాక ఇందులో మీరు ఏమి చేసుంటే ఆ 5 లక్షల మందిలో మీరు అయ్యి ఉండి మీకు ఆ నోటీస్ వచ్చిందో మీకు అర్థమై ఉంటుంది. ఏం పర్లేదు, కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఏమైనా ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నట్లయితే. ఎందుకంటే ఇది నాలెడ్జ్ అవేర్నెస్ లేక చేసే ట్రాన్సాక్షన్సే కానీ ఫలానా ట్రాన్సాక్షన్ చేస్తే నోటీస్ వస్తుంది అన్న అవగాహనతో అయితే ఎవరు చెయ్యరు, అందరూ కరెక్ట్గానే చేయాలనుకుంటున్నారు. సో ఇంకా నోటీస్ వచ్చాక ఏం చేయాలి అవన్నీ మీ CL కానీ మీ ట్యాక్స్ కన్సల్టెంట్స్ కానీ చెప్తారు. కానీ ఇటువంటి ఎన్నో వీడియోస్
ఈ ఛానల్లో ఉన్నాయండి. యాజ్ అ కామన్ మ్యాన్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు నోటీసులు వస్తున్నాయి, మీరు ఏం చేసేసారు అన్న విషయాలు మీకు అవగాహన ఉండాలి కాబట్టి సో వీటన్నిటి గురించి గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. పెట్టుబడి Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.